పుస్తకాలు దీర్ఘ చతురస్రాకారంలో ఎందుకుంటాయి, త్రిభుజాకారం గుండ్రంగా ఎందుకుండవు? పుస్తకాలు చదవడం చాలా మంచి అలవాటు అని పెద్దలు చెబుతుంటారు. చాలామందికి రాత్రి నిద్రపోయే ముందు పుస్తకం చదవడం అలవాటు. వారు కనీసం ఒక్క పేజీ అయినా చదవనిదే నిద్ర రాదు. ఇక చదువుకున్న పిల్లలైతే రోజు పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిందే. అయితే పుస్తకాలు దీర్ఘ చతురస్రాకారంలో ఎందుకు ఉంటాయని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అలా ఎందుకు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. పుస్తక పఠనం మస్తిష్క వికాసానికి సాధన అంటారు పెద్దలు. తరతరాలుగా జ్ఞానాన్ని వారసత్వంగా అందిస్తున్నది. పుస్తకం ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. పుస్తక పఠనాన్ని తల్లిదండ్రులు, పెద్దలు బాధ్యతగా స్వీకరించి పిల్లలతో చిన్నప్పటి నుంచే చదివించడం నేర్పించాలి. ప్రతి ఒక్కరూ తమ జీవిత కాలంలో తప్పనిసరిగా పుస్తకాలు చదువుతారు. ఇప్పుడంటే పుస్తక పఠనం తగ్గిపోయింది, కానీ నేటికి అనేక మంది రాత్రిపూట ఒక్క పేజైనా చదవనిదే చాలామందికి నిద్ర రాదు. అయితే ఈ పుస్తకాల పరిమాణం గురించి మీకు ఎప్పుడైనా ఆలోచించారా? పుస్తకం దీర్ఘ చతురస్రాకారంలో లేదా చతురస్రాకారంలో ఉండటానికి మీరు గమనించి ఉండొచ్చు. కానీ మీరు ఎప్పుడైనా గుండ్రంగా లేదా త్రిభుజాకార పుస్తకాన్ని చూసారా? అయితే పుస్తకం సాధారణంగా దీర్ఘ చతురస్రాకారంలో ఎందుకు ఉంటాయి అని ఎప్పుడైనా ఆలోచించారా? పుస్తకాల ప్రత్యేక ఆకృతి వాటిని చదవడానికి సులభతరం చేస్తుంది. వాస్తవానికి నిపుణుల అభిప్రాయం ప్రకారం పుస్తకాలను చదవడం సులభం చేయడంలో వాటి పొడవు మరియు వెడల్పు ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంటాయి. పుస్తకాన్ని చదివినప్పుడు మన కళ్ళను పుస్తకాల్లో ఒక మూల నుంచి మరో మూలకు మారుస్తారని అంటారు. అలాంటప్పుడు పుస్తకాల మధ్య రాసుకున్న పంక్తులు ఎక్కువసేపు ఉంచితే వాటిని చదవడం కష్టమవుతుంది. ఒక పుస్తకంలో ఒక పేజీలో 45 నుంచి 75 పదాలు సులభంగా చదవచ్చని నిపుణుల అభిప్రాయం. ఈ పద పరిమితిని కొనసాగించడానికి పుస్తకాలను తయారు చేసేటప్పుడు వాటిని చాలా వెడల్పుగా తయారు చేస్తారు. అంతేకాదు, పురాతన కాలం నుంచే రోడ్డు పక్కన ఉన్న స్టాండ్లలో పుస్తకాలు విక్రయిస్తున్నారు. అవి చిన్న పరిమాణంలో ఉన్నప్పటికీ వాటి స్టాండ్లో ఉంచడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అటువంటి పరిస్థితుల్లో వాటిని సులభంగా ఉంచడానికి వాటి వెడల్పు మరియు పొడవు దీర్ఘ చతురస్రాకారంలో ముద్రించారట.